السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما أرسلناك إلا مبشرا ونذيرا. قل ما أسألكم عليه من أجر إلا من شاء أن يتخذ إلى ربه سبيلا.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. 5 మార్చి 2022 శనివారం నాడు దైవిక ప్రకటనలు స్వీకరించబడ్డాయి. 3వ ప్రపంచ యుద్ధం చాలా దగ్గరలో ఉంది. ఈ సందేశాలను నాకు ప్రకటించడానికి పక్షులు వచ్చాయి. చాలా మంది పురుషులు చనిపోతారు, రక్త నదులు ప్రవహిస్తాయి. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లుగా ఒక పురుషుడు 50 మంది స్త్రీలకు బాధ్యత వహిస్తాడు. క్షిపణులు మరియు బాంబులు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. పురుషులందరూ యుద్ధానికి వెళ్ళాలి. చాలా కాలం క్రితం పిల్లలు భయపడ్డారు మరియు తల్లిదండ్రులకు గొప్ప గౌరవం కలిగి ఉన్నారు. కానీ నేడు తల్లిదండ్రులను తమ పిల్లలను చూసి భయపడుతున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను చంపారు, మరికొందరు వారి తల్లిదండ్రులను వారి ఇంటి నుండి తరిమివేశారు, వారితో అసభ్యకరమైన మాటలు చెప్పారు. ఇప్పుడు పురుషులు తక్కువగా ఉంటారు, పునరుత్పత్తి లేదు. అల్లా మరియు అతని ఖలీఫతుల్లా తప్ప మగవాడి శక్తిలో ఏ పురుషుడు, స్త్రీ శక్తిలో ఏ స్త్రీ ఈ ప్రపంచాన్ని మార్చలేవు. ఓ నా శిష్యులారా, మీ తల్లిదండ్రులకు మరియు మీ ఖలీఫతుల్లాకు వ్యతిరేకంగా మీ గొంతులు మరియు చేతులు ఎత్తకండి. మీ ఖలీఫాకు అవిధేయత చూపకండి. అల్లా చేత ఎన్నుకోబడిన ఖలీఫా పురుషులచే కాదు. దైవ స్వరూపాన్ని విడిచిపెట్టిన వారిని చూడండి, వారి ముఖంలో రూహాని కాంతి లేదు. గాలులు ఈ సందేశాలను తెస్తున్నాయి. గాలులు చాలా బలంగా వీస్తున్నాయి. ఒకరోజు వారు ఖలీఫతుల్లా ఆశీర్వాదం కోసం వస్తారు, కానీ దురదృష్టవశాత్తు చాలా ఆలస్యం అవుతుంది. వారు దయనీయ స్థితిలో ఉంటారు. చాలా కష్టపడి పనిచేసి మంచి శిష్యులు చాలా మంది ఉన్నారని అల్లా నాకు అర్థమయ్యేలా చేశాడు, కానీ కొంతమంది కూడా ఉండరు. అజీం ఓడలోకి రండి. ఈ ఓడలో మాత్రమే వారు రక్షింపబడతారు. ఖలీఫతుల్లాను అవమానించిన వారు నాశనం చేయబడతారు. మీరు 7 లక్షల సార్లు క్షమాపణ కోరినప్పటికీ అలా వారిని ఎప్పటికీ క్షమించడు. మీరు ఖలీఫతుల్లాకు మద్దతు ఇవ్వాలి. వెన్నుపోటు పొడిచి అతనిని నిందించవద్దు. ఫస్బిర్ సబ్రన్ జమీలా. అల్లా మీకు, ఓ ఖలీఫతుల్లా, సహనంపై వచనాలు ఇస్తాడు. ఖలీఫతుల్లా దివ్య ద్యోతకం క్రింద ఇలా అన్నాడు: నా శిష్యులు కూడా మంటలోకి వెళ్తారు. దీన్ని గురించి చింతించకండి. తర్వాత ఖలీఫతుల్లా తన శిష్యులకు కష్టాలు ఉన్నందుకు చాలా దువాలు చేశాడు, కానీ వారిలో కొందరు ఆ దుఃఖాల ఫలితాన్ని, శక్తిని గుర్తించకపోవడం పట్ల అతను బాధపడ్డాడు. పండులు మరియు కూరగాయలతో పాటు జంతువులలో వైరస్లు ఉంటాయి. ఆహారం కొరతగా ఉంటుంది. ఖలీఫతుల్లా దివ్య ద్యోతకాల క్రింద ఇలా అన్నాడు: ఇప్పుడు ఒక గిన్నె నీళ్లు తీసుకురమ్మని చెప్తున్నప్పుడు ప్రజలు నన్ను చూసి నవ్వుతారు. ఖలీఫతుల్లా తన లాలాజలాన్ని దానిలో వేస్తాడు, తద్వారా ప్రజలు నీటిని తాగవచ్చు. చాలా మంది నాస్తికులుగా మారారు. చాలా మంది అహ్మదీలు తమ ఖలీఫతుల్లాను అల్లా కంటే అత్యంత ముఖ్యమైనదిగా తీసుకుంటున్నారు. చీకటి రోజులు వస్తున్నాయి. ఆసుపత్రులు మరియు ఫార్మసీలలో ఎటువంటి మందులు అందుబాటులో ఉండవు. ప్రజలు ఔషధ మొక్కల వైపు తిరిగి వెళ్ళాలి. అల్లా తనకు మరియు తన ప్రవక్తకు విధేయత చూపే వారిని ప్రేమిస్తాడు. అల్లా యొక్క తాడును గట్టిగా పట్టుకోండి. దీన్ పనులపై కష్టపడి పని చేయండి. ఇన్షా అల్లా. ఆమీన్.